పథకాలు ప్రజలకు ఇచ్చేసేసి ప్రజల్ని సంపద సృష్టించి వాళ్ళని ప్రతి ఒక్క ఇంటికి కూటమి పెద్ద మోడీ గారు 15 లక్షలు ఇస్తామని చెప్పారు. అది కూడా ఈ టర్మ్లో ఇస్తారేమో చూడాలి. 15 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆయన కూడా ఒక మాట అందరికీ ఇచ్చారో లేదో కనుక్కుంటే కూడా మనకు కూడా కొంచెం సంతోషం వేస్తుంది. మరి 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి అన్న నిజమేనా జరిగింది అసలు? జరిగాయండి. ఆల్రెడీ మేము వచ్చిన ఫ్రీ బస్సులోనే వచ్చాం కదా. ఇప్పుడు అనంతపురం నుంచి మేము ఇక్కడికి వచ్చాను, ఫ్రీ బస్సులోనే వచ్చాం. ఫ్రీ బస్సులోనే వచ్చాం. ఆడవారికి మేము చీరలు కట్టుకొని వచ్చామండి. ఫ్రీ బస్సులో వచ్చేసాం మేము. అలా ఉంది, అట్లా ఉందన్నమాట. 6 గ్యారెంటీ పూర్తయినా ఎవరైనా మాట్లాడితే వారు 4 మంది లేకపోతే 4 వస్తానని మాట్లాడుతున్నారు. కొయ్యమని చెప్పండి. కొయ్యాల్సిందే. ఓట్లు వేసిన బాబానికి కొయ్యాల్సిందే. ఎందుకంటే ఓట్లు వేశారు, చాలామంది వేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది వేశారు. ఎందుకు? కొన్ని వర్గాల వల్ల జరిగిన కొన్ని సంపద సృష్టి వీళ్ళు కూడా చేయలేదు కదా వీళ్ళు. వాటి వలన జరిగిన తప్పిదాలన్నీ ఇవన్నీ ప్రభుత్వం చేస్తుందనుకోండి, మంచి చేస్తుందనుకోండి, మంచి చేయనివ్వండి అనుకుందాం.